వాడు ఉదయనగర్ వెళ్ళాము. అక్కడ స్పందన బాగుంది. అంతా బాగా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి. కాకపోతే కొన్ని వెనకబడినా కానీ ముందు చేస్తారనే నమ్మకంతో అందరూ గెలిపించారు. వచ్చే ఓట్లు మెజార్టీతో మంచిగా గెలిపించారు. ఇలానే ముందు కాలంలో కూడా వాళ్ళందరూ బాగా పనిచేసి మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అక్కడ ఉన్న సర్పంచ్లుగా గెలిచిన వాళ్ళకి నేను తెలియజేస్తున్నాను. మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఏంటి, ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు ఏంటి చక్కగా చేస్తున్నారు. కాకపోతే కొన్ని లోపాలు జరగవచ్చు. ఆ లోపాల వల్ల ఇప్పుడు మన ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి. కొన్ని రాష్ట్రం మొత్తం చేయాలంటే ఉంటుంది కదా, కానీ టైం పడుతుంది. కాబట్టి మీరు ఎవ్వరూ ఇబ్బంది పడొద్దు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయి. ఇందరం ఇళ్ళు ఇచ్చారు, కార్డులు ఇచ్చారు, సన్నబియ్యం ఇచ్చారు, ఇప్పుడు కరెంట్ ఇచ్చారు. కరెంటు 200 ఇవన్నీ యూనిట్లు కరెంటు బిల్లు అంటే అవన్నీ కూడా చక్కరంగానే జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయి అంటే అన్ని ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వెళ్ళి ప్రతిరోజు అక్కడ చూసుకోలేరుగా. అక్కడున్న గ్రామ పంచాయతీలో అక్కడున్న గెలిచిన వాళ్ళు చూసుకోవాలి. అక్కడ ఉన్న వాళ్ళని ఆ రోడ్లు అయినా వాళ్ళు శుభ్రం చేసుకోవాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు చేయలేరు, యుగంధర్ గారు చేయలేరు. అక్కడికి వెళ్ళి మేము వెళ్ళి చేయలేము. మేమేంటి ఇస్తాం, మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవాలి, అంతే కదా. వాళ్ళు కూడా అంతే చేయాలి. అక్కడున్న ఇప్పుడు గెలిచిన వాళ్ళు మాత్రం చేయాలి. చేసి ముందు కాలంలో ఇంకా ఎక్కువ మెజార్టీ తీసుకురావాలి. మన ప్రభుత్వానికి అండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి మెజార్టీ తీసుకురావాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని సంక్షేమ పథకాలు ఒక రోజు వెనక ముందైనా అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి.